తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక షరఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా చూత ఫలార్చన వైభవంగా జరిగింది. పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి. సాయంత్రం విశ్వక్షేణ పూజ, లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చూత ఫలార్చన విశేషంగా జరిగిందని చెప్పారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో 108 సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని అందచేయటం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్, పలువురు సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేచేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవంలో ఈరోజు 4వ రోజు హోమములు, విశేష హోమములు, పూజా కార్యక్రమాలతో బిగినైనవి. మరి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కూడా దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ 4 రోజుల నుంచి కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా 31వ తారీఖు పూర్ణావతితో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. 31వ తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. తెనాలి పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంగా ప్రవర్తిస్తున్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం శ్రీ మంజుసూక్త హోమము, అలాగే హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. 108 మంది భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది. అలాగే బ్రహ్మశ్రీ మునుకొండ విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం పూట చూత ఫలార్చన అనగా మామిడి పళ్ళతో స్వామివారికి విశేషంగా అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేష హోమాలు, పూజలు, చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు